హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇడ్లీ కారం పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మల్లె పువ్వు లాంటి ఇడ్లీ మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. 2 ఇడ్లీ తిందాం అనుకున్నవారు 4 ఇడ్లీ అయినా లాగించేస్తారు. అలాంటి ఇడ్లీ కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి 1 కప్పు సాయి మినపప్పును వేసుకోండి. సాయి మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పచ్చిశనగపప్పుని తీసుకోండి. లో ఫ్లేమ్ మీద దోరగా వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే పైన రంగు మారుతుంది, కానీ పప్పు లోపలి వరకు వేగదు, పచ్చిగానే ఉండిపోతుందని గమనించండి. ఇడ్లీ పొడిలోని రుచి అంతా మీరు వేపుకోవడంలోనే ఉంటుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. లో ఫ్లేమ్ మీద మాత్రమే దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన పప్పుని ప్లేట్లోకి తీసుకుని దానంతటదే చల్లారనివ్వండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న పిక్క చింతపండు తప్పకుండా వేయండి, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, 5 ఎండుమిర్చి. మీరు తినే కారాన్ని బట్టి మిర్చి వేసుకోండి. నేను 5 మిర్చి వేశాను, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ధనియాలు చిట్లి నువ్వులు చిటపటలాడే వరకు వేయించండి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు 3 రెప్పలు కరివేపాకు వేయండి. అంతకు మించి ఎక్కువ వేయకండి. కరివేపాకు చిటపటలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు బ్లెండర్ జార్లో వేయించి పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోండి. ఇప్పుడు చల్లారినటువంటి ధనియాలు, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేయండి. రెండు వెల్లుళ్ళు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే ఇడ్లీ కారప్పొడి తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.